ఆదికాండము 50 అధ్యాయము 24వ వచనం. ఆదికాండము యోసేపు తన సహోదరులను చూసి, ఆ నేను చనిపోవచ్చున్నాను, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. ఇక్కడ దేవుడు చేసిన వాగ్దానాన్ని యోసేపు విశ్వాసిగా నమ్మకంగా తన సహోదరులతో ఏమని చెప్తున్నాడు తెలుసా? అన్నలారా, మనం ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నాం కదా, అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఈ దేశంలో నుంచి తాను వాగ్దానము చేసిన కనాను దేశానికి నడిపిస్తాడు. అంటే దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది అని దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మిన వాడు యోసేపు. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మినవాడు యోసేపు. యేసు ప్రభు నేను వచ్చి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను అన్నాడు, మనకి వాగ్దానం చేశాడు. దాన్ని నమ్మి పరలోకానికి రెడీ అవుతున్న వాళ్ళు ఎంతమంది? యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు అనేది ఖచ్చితం. యేసు ప్రభు రెండోసారి వస్తాడన్నది నిజమని నువ్వు నమ్మితే ఆ పరలోకానికి ఎలా ఉంటే వెళ్ళగలవో అలా ఉంటావు కదా. ఈ క్షణం యేసు ప్రభు వస్తే నీది పరలోకానికి వెళ్ళే యోసేపు లాంటి జీవితమా? యోసేపు దేవుని యొక్క వాగ్దానాలన్నీ నమ్మాడు. యోసేపు దేవుని యొక్క మాట ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మాడు. నమ్మిన వాడు